మీ సేవకి వెళ్ళకుండానే టీ యాప్ ఫోలియో అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ టీ యాప్ ఫోలియోలో చూసుకుంటే మనకి వివిధ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సర్వీసెస్లో అన్ని సర్వీసెస్ కాదు, కొన్ని సర్వీసెస్ ఏదైతున్నాయో అవి డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీరు ఆ సేవలు అనేది అందించవచ్చు. ఇక్కడ చూడండి క్లియర్గా మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇన్కమ్, క్యాస్ట్, రెసిడెన్షియల్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీ యాప్ ద్వారానే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అని చెప్పేసి, నమోదు చేసుకోవచ్చు అని చెప్పేసి, అలా మీకు దానికి సంబంధించిన ఆ యొక్క ఎనీ టైమ్ ఎనీవేర్ గవర్నమెంట్స్లో భాగంగా మీ యొక్క చేతిలోనే మీ మొబైల్ ఫోన్ ద్వారానే ఈ టీ యాప్ ఫోలియో యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు కావాల్సిన పౌర సేవలన్నీ కూడా ప్రభుత్వం నుంచి పౌరులకు కానీ ప్రభుత్వం నుంచి వ్యాపారానికి కావాల్సిన అన్ని రకాల సేవలన్నీ కూడా ఇందులో ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో టీ యాప్ ఫోలియో అనేది తెలంగాణ ప్రభుత్వంచే ఒక ఫ్లాగ్షిప్ ఎం గవర్నెన్స్ అంటే ఏంది, మొబైల్ గవర్నెన్స్కి సంబంధించిన ఒక ఇనిషియేషన్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇందులో మనం చెప్పుకున్న మీ సేవలో ఎన్ని రకాల సర్వీసెస్ అనేది అందిస్తారు? 600 రకాల సర్వీసెస్. ఎన్ని డిపార్ట్మెంట్లు? 50 డిపార్ట్మెంట్లు. కానీ టీ యాప్ ఫోలియో చూసుకుంటే కేవలం 28 ప్రభుత్వ విభాగాలు, డిపార్ట్మెంట్స్ అండ్ 267 రకాల సేవలు అనేది టీ యాప్ ఫోలియో అనేది అందిస్తుంది.